tonight I want to share on the covenant that God made with Abraham. ఈ రాత్రి దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన మీద నేను వాక్యం కొనసాగించాలని కోరుచున్నాను. As I was looking at the power of the covenant that God made with Abraham. మరి దేవుడు చేసినటువంటి నిబంధన అబ్రహాంతో చేసినటువంటి ఎంత శక్తివంతుందో నేను చూసినప్పుడు, when God speaks a word, the word has power and the word is eternal. దేవుడు ఒక మాటని మాట్లాడినప్పుడు ఆ వాక్కుకు ఎంతో శక్తి ఉంటుంది, ఆ వాక్యము నిత్యమైనది. Every word, the Bible says, is powerful, sharper, and it is quicker. మరి దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రతి వాక్కు కూడా దేవుంది ఎంతో శక్తివంతమైంది, రెండంచుల గల ఖడ్గము అని వాక్యము సెలవిస్తున్నది. And so God has this divine plan for Abraham, and through Abraham to bless the nations of the world. అయితే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసి అబ్రహాము ద్వారా ఈ లోకానికి ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. And so God comes up and calls Abraham out of his father's land. అయితే దేవుడు అబ్రహాంని మరి కలిసి తన యొక్క తండ్రి ఇంటిలో నుంచి దేవుడు అబ్రహాంని పిలుస్తున్నాడు. And then God makes a promise saying, I will bless you and I will bless your descendants. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను నీ తరంలో వారినందరినీ కూడా నేను ఆశీర్వదిస్తానని అంటున్నాడు. Because if we understand the power of the covenant that God made with Abraham, we will understand our role in Christ Jesus. మరి మనము అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను కనుక మనం గ్రహించినట్లయితే మరి మనతో చేసిన మన యొక్క పాత్ర దానిలో ఏందో మనం అర్థం చేసుకోగలుగుతాం. Because if we understand the covenant, we understand the rights or the privileges that we have in God. నిబంధనని మనం గ్రహించుకున్నట్లయితే మన యొక్క హక్కులు దేవునిలో ఏముందో అది మనం తెలుసుకోగలుగుతాం. Abraham did not qualify in the natural. అబ్రహాము వాస్తవంగా ఆయన ఏమాత్రము కూడా అర్హత చెందలేదండి. But God made the covenant with him. అయితే దేవుడు తనతో ఒక నిబంధన చేశాడు. A covenant is a promise that God makes with us. నిబంధన అంటే దేవుడు మనతో చేసేటటువంటి ఒక వాగ్దానం. The Bible talks about there are thousands of promises in the word of God. దేవుని యొక్క వాక్యంలో అనేక వేల వాగ్దానాలు ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. And all these promises, according to 2 Corinthians, it says they are yes and amen in Christ Jesus. మరి 2 కొరింథీయుల ప్రకారంగా చూసినట్లయితే ఆ వాగ్దానాలన్నీ కూడా అవును ఆమేన్ అని మనకు సెలవిస్తున్నారు. So from God's perspective, every promise that he made with us from God, it is already done according to his will. మరి దేవుడు మనతో చేసినటువంటి ప్రతి నిబంధన కూడా ఆయన చిత్తానుసారంగా మనం చూస్తే అవన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్టు మన జీవితం. And then we have a responsibility to believe in that promise. అయితే ఆ వాగ్దానాన్ని నమ్మడానికి మన యొక్క బాధ్యతనండి. Promise or covenant is made by God. వాగ్దానము అనేది దేవుని ద్వారా చేయబడింది. It becomes active through faith. అది విశ్వాసము ద్వారా అది పురికొల్పుతుంది. Anybody who believes in the covenant or the promise, ఎవరైతే నిబంధన కానీ వాగ్దానాన్ని కానీ మీరు నమ్మినట్లయితే immediately the power of the word is released in their lives. వెంటనే వారి జీవితంలో దేవుని యొక్క శక్తి విడుదలవుతున్నది. That's why the Bible says you have not because you ask not. అందుకనే వాక్యం ఏమంటుందంటే మీరు అడగలేదు కాబట్టి మీరు వాటిని పొందుకోలేదని అంటున్నాడు. So when God has already given to us, దేవుడు మనకు ముందుగానే ఇచ్చినప్పుడు we have to believe and then we have to release our faith for it to be activated in our lives. మనము దానిని విశ్వసించి మన యొక్క విశ్వాసాన్ని దానికి విడుదల చేసి దానిని క్రియారూపంగా మనం పొందుకోవాలి. Let's look at the promise that God made with Abraham. మరి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఒకసారి మనం గమనిద్దాం. If we go to Genesis chapter 12. ఆదికాండము 12వ అధ్యాయం. Genesis chapter 12 and verse 1, 2 and 3. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 1, 2, 3. Now the Lord had said to Abraham, come out of your country, from your family and from your father's house to the land that I will show you. I will make you a great nation. I will bless you and I will make your name great and you shall be a blessing. I will bless those who bless you and I will curse him who curses you.
and in you all the families of the earth shall be blessed. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశ్రయించబడునని అబ్రాహాముతో చెప్పాను. In verse 2 it says, I will make you a great nation. That's the first part of the covenant. ఆ నిబంధనలో మొదటి భాగము నిన్ను ఒక గొప్ప జనాముగా చేస్తాను అంటున్నాడు. And then he says, I will make your name great. నీ నామమును గొప్ప చేయుదును అంటున్నాడు. And you will become a blessing to others. నీవు ఆశీర్వాదముగా ఉండు అని అంటున్నాడు. And then in verse 3 he says, I will bless who will bless you. మూడవ వచనం అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను. And anybody who curses you, he says, I will curse them. నిన్ను దూషించు వారిని నేను శపించదను అంటున్నాడు. And he says, because of you, all the families of the earth will be blessed. నిన్ను బట్టి భూమిలో ఉన్న సమస్త జనములందరూ కూడా దీవించబడతారు అంటున్నాడు. Now when God made a promise like that, అలాంటి వాగ్దానము దేవుడు చేసినప్పుడు this promise is eternal. ఈ వాగ్దానము నిత్యమైనది. It cannot be broken. అది ఏమాత్రం కూడా విరగొట్టలేమండి. A covenant is made between two people. ఒక నిబంధన అనేది ఇరువురు మధ్యలో చేయబడినటువంటిది. And God is one party. దేవుడు ఒక భాగం ఉన్నప్పుడు Then we are the second party to this covenant. అయితే ఆ నిబంధనలో మనము రెండవ భాగంగా ఉన్నాం దాంట్లో. So God has made his part of the covenant very clear. దేవుడు తన్నుండి ఆ యొక్క నిబంధన చాలా చక్కగా వివరించాడండి. And he is faithful to keep his part of the covenant. తన ఆ యొక్క నిబంధనను పాటించడానికి తన యొక్క భాగంలో పాత్రలో ఆయన నమ్మదగినవాడు. And never he will go back. ఆయన ఎప్పుడు కూడా వెనక్కు వెళ్ళాడండి. We are unfaithful in keeping our part of the covenant. ఆ నిబంధనలో పాటించడానికి మనం ఎంతో అవిశ్వాసులుగా ఉంటాం. And even when we fail, మనము ఓడిపోయినప్పటికీ, even when we have no faith in the covenant, ఆ నిబంధనలో మనకు తగిన విశ్వాసం లేనప్పటికీ కూడా, but the covenant has the power to bless us. అయితే ఆ నిబంధన మాత్రము మనల్ని ఆశీర్వదించే శక్తి ఉన్నదండి. Because when we understand the power of the covenant, ఆ నిబంధన యొక్క శక్తిని మనం గ్రహించినట్లయితే, then we understand that from God's perspective, he is committed to make sure all the promises that he has given in his word is going to be fulfilled until we do something about it. అయితే దేవుని యొక్క కోణంలో నుంచి మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన వాగ్దానం చేసినంతా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే మనము వాటిని విశ్వసించి దానిలో ముందుకు వెళ్ళేంత వరకు. Let's look at Galatians chapter 3 and verse 13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. In Galatians 3:13 it says, Christ has redeemed us from the curse of the law, having become a curse for us. For it is written, cursed is everyone who hangs on a tree, that the blessing of Abraham might come upon the Gentiles in Christ Jesus, that we might receive the promise of the Spirit through faith. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గుర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. The Bible says that God is saying in Galatians 3:13 that curse is replaced with a blessing. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఏముంటుందంటే, శాపము అనేది ఆశీర్వాదంతో మార్చబడిందండి. Now, in the new covenant, because of this scripture and our faith in God, నూతన నిబంధనలో ఆ ఒక్క వచనాన్ని బట్టి మన యొక్క విశ్వాసము దేవునిలో ఉన్నది కాబట్టి, it says every curse is broken and it is nailed to the cross. ప్రతి శాపము కూడా విరగొట్టబడి అది సిలువకు మేకుతో కొట్టబడిందండి. That's why we are not under any curse. అందుగురించే మనము ఏ శాపము క్రింద లేమండి.
Even if somebody curses you, మిమ్మల్ని ఎవరైనా శపించినప్పటికీ కూడా you are covered under the blood of Jesus. నీవు యేసయ్య రక్తం క్రింద కప్పబడ్డావు కాబట్టి. All right, it says that every curse is removed. ప్రతి శాపము తొలగింపబడిందని అంటున్నాడు. So we are now in a place where we are covered under the blood of Jesus, and no evil, no witchcraft power, no demonic power, no curse can affect us. ఇప్పుడు మనము యేసయ్య రక్తముతో కప్పబడ్డ తన ఆశీర్వాదంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఏ మాంత్రిక శక్తులు, ఏ శాపము కానీ, ఏ చేతబడి శక్తులు ఏది కూడా మనకు పనిచేయవు. So if we are not under a curse, what are we under? అయితే మనము శాపం క్రింద లేనట్లయితే మనం దేని క్రింద ఉన్నాం? If you look in the scripture, it says that the blessing of Abraham might come upon us Gentiles. మరి వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే అన్యజనులైనటువంటి మనము అబ్రహాము ఆశీర్వాదం మనం పొందుకోవడానికి మనకు అనుగ్రహించినాడు. So if there is no curse, then we are under the blessing. అయితే శాపము కనుక మనకు లేనట్లయితే మనం ఖచ్చితంగా ఆశీర్వాదం క్రింద ఉన్నాం. That's why it says that we are now part of that covenant that God made with Abraham. అందుకనే వాక్యం అంటుంది ఇప్పుడు మనము దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనలో పాలిభాగస్తులమై ఉన్నాం మనం. Right, it says the blessing of Abraham might come upon us. అబ్రహాము ఆశీర్వాదములు మనకు అనుగ్రహింపబడును గాక అంటున్నాడు. What is this blessing of Abraham? అబ్రహాము ఆశీర్వాదం ఏంటిది? It is this covenant that God made with him in Genesis 12 and 17. మరి ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం అండి, నిబంధన 17వ వచనంలో. And that is the blessing that we are under now. మరి అలాంటి ఆశీర్వాదం క్రింద ఇప్పుడు మనం ఉన్నామండి. Right, you can be under a blessing, but you can be totally unaware of it. అయితే నీవు ఆశీర్వాదం క్రింద ఉన్నప్పటికీ కూడా ఆ ఆశీర్వాదము తెలియకుండా నీవు జీవించవచ్చు. But God is a faithful God. అయితే దేవుడు నమ్మదగిన దేవుడు. Because even when you are unaware, నీవు దానిని గ్రహించనప్పటికీ కూడా the power of the blessing of God will come upon us. దేవుని యొక్క ఆశీర్వాదపు శక్తి మన మీదకి వస్తుందండి. Let me read to you an incident that took place during the time of Jesus. యేసు ప్రభు దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మీకు వివరిస్తాను. In Luke 13 there is a story that's mentioned. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక వివరాన్ని వివరిస్తాను. Luke 13 and let's read from verse 10. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. Now Jesus was in the synagogue, in the church, in the temple. యేసు ప్రభు సమాజ మందిరంలో ఉన్నాడండి. He was teaching the word of God. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు యేసయ్య. Right, and that's where we pick up this scripture. అక్కడ నుంచి ఈ వచనాన్ని చూసుకుందామండి. Now Jesus was teaching in one of the synagogues on the Sabbath. విశ్రాంతి దినమున ఆయన And behold, there was a woman who had a spirit of infirmity for 18 years and was bent over and could in no way raise herself up. And behold, but when Jesus saw her, he called her to him and said to her, "Woman, you are loosed from your infirmity." And he laid his hands on her, and immediately she was made straight and glorified God. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. Amen. It's a powerful story. అది శక్తివంతమైనటువంటి సంఘటన. Jesus is teaching in the synagogue. యేసు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. While he's teaching, his attention was upon a lady who was bent over for 18 years. ఆమె బోధించినప్పుడు యేసు ప్రభు యొక్క దృష్టి అంతా కూడా ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి వంగి ఉన్నటువంటి స్త్రీ పైన దృష్టి పడ్డదండి. And while he was teaching, he calls this woman. ఆయన బోధించినప్పుడు ఈ స్త్రీని యేసు ప్రభు పిలుస్తున్నాడు. And then he says, "Woman, you are set free from this infirmity." ఆమెను పిలిచి యేసు ప్రభులా అంటున్నాడు, నీవు నీ యొక్క అనారోగ్యం నుండి విడిపించబడుతున్నావు అని అంటున్నాడు యేసు ప్రభు. She was living a life without the blessing of Abraham. అబ్రహాం ఆశీర్వాదం లేకుండా తను జీవిస్తున్నదండి. But when Jesus saw her, యేసు ప్రభు తన్ను చూచినప్పుడు, and when he saw that she was suffering, తను
శ్రమ పొందుతున్నటువంటి విషయం యేసు ప్రభు చూసినప్పుడు Jesus calls her and delivers her. యేసు ప్రభు తను పిలిచి తను విడుదల చేస్తున్నాడు. And when he did this, because this was a Sabbath, the religious leaders were upset with him. మరి ఈ సబ్బాతు దినంన యేసు ప్రభు చేశాడు కాబట్టి ఆ మతపరమైనటువంటి వారందరూ కూడా వారు కలత చెందారండి. And then Jesus speaks to them in verse 15 and 16. 15-16లో యేసు ప్రభు తనతో మాట్లాడుతున్నాడు. When they took objection for bringing healing on a Sabbath day. మరి సబ్బాతు దినాన యేసు ప్రభు స్వస్థపరిచినటువంటి విషయాన్ని వాళ్ళు ఆటంకపరుస్తున్నారు అక్కడ. Then the Lord answered him and said, "Hypocrite, does not each one of you on Sabbath loose his ox or donkey from the stall and lead it away to water it? So ought not this woman, being a daughter of Abraham, whom Satan has bound, think of it, for 18 years, be loosed from this bond on the Sabbath." అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమన తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలు కొనిపోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపగలదా అని అతనితో చెప్పాను. There are two things we have to observe from this. రెండు విషయాలు ఈ లేఖనంలో మనం గమనించాలండి. Jesus looks at this lady's condition. యేసు ప్రభు ఆ స్త్రీ యొక్క పరిస్థితిని చూస్తున్నాడు. And then immediately he refers to, she is a daughter of Abraham. వెంటనే తను అబ్రహాము కుమార్తె అని యేసు ప్రభు అంటున్నాడు. What is the connection? మరి అక్కడ ఆ కనెక్షన్ ఏంటిది అక్కడ? Because she is living at a time thousands of years after Abraham. మరి అబ్రహాముతో చేసినటువంటి నిబంధన తర్వాత వేల సంవత్సరాల తర్వాత ఉన్న సమయంలో జీవిస్తుంది తను. And Jesus looks at her and says, she is part of the lineage of Abraham. అయితే దేవుడు యేసు ప్రభు తను చూచేమంటున్నా అంటే తను అబ్రహాముకు కాలానికి చెందినటువంటి ఆ తరంలో స్త్రీ అని అంటున్నాడు. So because she is part of the lineage of Abraham, she now comes under the blessing that is upon Abraham. మరి అబ్రహాము తరములకు చెందినటువంటి స్త్రీ కాబట్టి ఇప్పుడు తను అబ్రహాం ఆశీర్వాదముకు అర్హత కలిగినటువంటి స్త్రీ అంటున్నాడు. Because he made a covenant with Abraham. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు కాబట్టి. And that covenant is valid and active even to this generation after thousands of years. అయితే అబ్రహాము ఒక వాగ్దానము నిబంధన అనేది ఈప్పటికీ కూడా ఈ తరంలో వారికి కూడా అది ఎంతో అమల్చబడి ఉన్నదండి. Look at Jesus' response. యేసు ప్రభు ఎలా ప్రతిస్పందన చేస్తున్నాడు చూడండి. He says she is a daughter of Abraham. ఆమె అబ్రహాము కుమార్తె అని అంటున్నాడు. So she now is under the covenant that I made with Abraham. అయితే నేను అబ్రహాముతో ఏ నిబంధన చేశానో తను ఆ నిబంధనలో ఉన్నదని దేవుడు అంటున్నాడు. And now he says she has to live under that blessing and not under the curse of her time. అయితే ఇప్పుడు తను ఆ ఆశీర్వాదంలో తను జీవించాలి, కానీ ఇప్పటి సమయంలో ఆ శాపంలో జీవించకూడదని అంటున్నాడు దేవుడు. She was unaware of her privilege. తన యొక్క అర్హతలు ఏంటిదో గ్రహించకుండా ఉండే ఆ స్త్రీ. But Jesus looks at her. యేసు ప్రభు తన వైపు చూస్తున్నాడు. Says, is she not the daughter of Abraham? ఆమె అబ్రహాము కుమార్తె కాదా అని అంటున్నాడు. Is she not part of that covenant that I made with Abraham? మరి ఆ నిబంధనకు ఈమె పాలిభాగస్తురాలు కాదా అని అంటున్నాడు యేసయ్య. Likewise, even today, అలాగనే ఈ దినానికి కూడా the church is part of the covenant that God made with Abraham. సంఘము కూడా దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనకి మనము కూడా పాలిభాగస్తులమై ఉన్నాం. And because of that, we now qualify to receive the blessing of God. దానిని బట్టి మనము దేవుని నుండి ఆశీర్వాదము పొందుకోవడానికి మనం అర్హత కలిగి ఉన్నాం. This lady was unaware of her privilege. ఆ స్త్రీ తన యొక్క అర్హతలు ఏంటో గ్రహించకుండా జీవించింది. She was living in a life of bondage. తను బంధకంలో ఉన్నటువంటి జీవాన్ని జీవించింది. And maybe there is somebody like that. We are living ignorant life. బహుశా ఎవరైనా అలాంటి నిర్లక్ష్యంగా జీవిస్తున్నారేమో. Because you're not aware of our covenant relationship with God. అయితే దేవునితో మనం కలిగినటువంటి నిబంధన సంబంధాన్ని నీవు నిర్లక్ష్యాన్ని చేస్తున్నావేమో. And because of that, but even though she was unaware, God said,
she is not supposed to live like this. ఆమె గ్రహించకున్నప్పటికీ కూడా యేసు ప్రభు ఏమంటారంటే తను ఇలాగూ జీవించకూడదు అని అంటున్నాడు యేసు And ప్రభు. today when God looks at us, అయితే దేవుడు నిన్ను నన్ను చూచినప్పుడు maybe we are unaware of the covenant. బహుశా ఆ యొక్క నిబంధనని మనం గ్రహించలేకపోయినామేమో. Maybe we are unaware of the promises that God has given to us. నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం గ్రహించలేకపోయామేమో. But when you come into his presence, ఆయన సన్నిధికి నీ వచ్చినప్పుడు he looks at you and says, is he or she not the daughter or the son of Abraham? మరి నిన్ను చూచినప్పుడు మరి ఆయన తన్ను కానీ లేకుంటే స్త్రీని కానీ ఆమె అబ్రహాము నిబంధనకు చెందినటువంటి స్త్రీ కాదా అని అంటున్నాడు. Because I made a covenant with Abraham, you should live in abundance. నేను అబ్రహాముతో నిబంధన చేశాను కాబట్టి నీవు సమృద్ధిలో జీవించాలి. So to be blessed by God is part of the covenant that God made with us. మనం దేవుని ద్వారా దీవించబడాలి అంటే దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధనలో మనం ఒక పాలిభాగస్తులమై ఉన్నాం. Galatians 3:30 in the scripture that we just read. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఇప్పుడే మనం చదివినాం. It says that Christ took the curse with himself on himself onto the cross. మరి క్రీస్తు ఆయా శాపగ్రస్తుడిగా శిలువ మీద మారబడ్డాడు. So when we accepted Christ of the finished work on the cross, మరి క్రీస్తు ముగించబడినటువంటి పనిని మనం అంగీకరించినప్పుడు then not only we receive salvation, మనం కేవలం రక్షణను మాత్రమే పొందుకోవడం we కాకుండా also now enter into that covenant relationship that God made with Abraham. ఇప్పుడు మనము దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధనలో మనం ఇప్పుడు ప్రవేశిస్తాం. Remember, when God makes a covenant, it's eternal. గమనించండి, దేవుడు ఒక నిబంధన చేసినప్పుడు అది నిత్యమైనటువంటి నిబంధన. Nothing can break it or change it. ఏది కూడా దాన్ని విరగొట్టలేవు, ఏది కూడా దాన్ని మార్చలేవు. From that time even till today, ఆ దినము మొదలుకొని ఈ దినం వరకు కూడా we are blessed not because of who we are, but because of what God has done with Abraham. మనము ఏమై ఉన్నామో దానిని బట్టి మనం ఆశీర్వదింపబడలేము, కానీ క్రీస్తు మన కొరకు సిలువలో ఏమి నెరవేర్చాడో దానిని బట్టి మనం ఆశీర్వదింపబడుతున్నాం. Every time God made a covenant, he gave a token or a symbol. మరి ప్రతిసారి కూడా దేవుడు నిబంధన చేసినప్పుడు ఒక గుర్తు ఇచ్చాడండి. When God made a covenant with Noah, దేవుడు నోవాతో నిబంధన చేసినప్పుడు after the flood, వరదల తర్వాత he says, never again I will destroy the earth like this. ఈ భూమిని ఇంకా ఎప్పుడు కూడా ఇలాగూ నాశనం చేయను అంటున్నాడు దేవుడు. And then he left a rainbow in the sky. మరి ఆ యొక్క ఆకాశంలో ఆ యొక్క ఇంద్రధనుస్సుని దేవుడు గుర్తుగా ఇస్తున్నాడు. So every time we look at the rainbow, ప్రతిసారి ఆ ఇంద్రధనుస్సుని మనం చూసినప్పుడు it's a reminder of that covenant. ఆ నిబంధన యొక్క సాదృశ్యము మనకు గ్రహించడానికి. Right? So every time we look at the rainbow, we remember that God made a covenant. ప్రతిసారి కూడా మనం ఆ ఇంద్రధనుస్సుని చూసినప్పుడు దేవుడు ఒక నిబంధన చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. And now if you see, never in the history again the earth was destroyed with a flood like that. అయితే మీరు చరిత్రలో కనుక చూసినట్లయితే ఆ విధంగా ఎప్పుడు కూడా దేవుడు మళ్ళీ ఈ యొక్క భూమిని నాశనం చేయలేదండి. He is committed to his covenant. తన నిబంధనకు ఆయన కట్టుబడి ఉన్నాడండి. In Genesis 17, ఆదికాండము 17వ అధ్యాయం, when God made a covenant with Abraham, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు he said, as a token of this covenant, ఈ నిబంధనకు సాదృశ్యముగా male child will be circumcised on the 8th day. ప్రతి మగ సంతానము కూడా 8వ దినమున వారు సున్నతి చెందుతారు అని అంటున్నాడు. Circumcision is a sign of being part of that covenant. సున్నతి చెందడము అనేది ఆ నిబంధనలో పాలిభాగస్తులుగా ఉండడం అనేది ఒక గుర్తు అన్నమాట. Now in the New Testament, నూతన నిబంధనలో circumcision is referred to our salvation experience. ఆ సున్నతి చెందడం అనే ఒక అనుభవము మన యొక్క రక్షణతో పోల్చబడుతుందండి. Where our old is given up and we become new. మన పాతదంతా కూడా మనం విడిచిపెట్టి సమస్తమును కూడా మనము నూతనంగా మనం మార్చబడుతున్నాం. I'm reminded of this statement that David makes. మరి దావీదు చెప్పినటువంటి ఈ యొక్క విషయాన్ని నేను గమనించగలుగుతున్నాను. When he was looking at Goliath, ఆయన గొలియాత్ వైపు చూసినప్పుడు, and when Goliath was cursing the armies of Israel, గొలియాతు ఇశ్రాయేల్ సైన్యాన్ని శపించినప్పుడు David stands there and he makes a profound statement. దావీదు అక్కడ నిలబడి ఈ విధంగా ప్రకటిస్తున్నాడండి. He says, who is this uncircumcised
Philistine who is defying the armies of the living God. ఈ సున్నతి చెందినటువంటి ఫిలిస్తీయుడు ఎవరు జీవం గల దేవుని సైన్యాన్ని ఆ విధంగా భయపెట్టడానికి అంటున్నాడు. You know what David was talking or reminding himself? మరి దావీదు ఏ విధంగా తన్ను తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడో, he's saying this guy is not part of the covenant. మరి ఈ వ్యక్తి నిబంధనలో ఆయన భాగస్థుడు కాదు. But I have a covenant relationship with God. నేను దేవునితో నిబంధన సంబంధాన్ని కలిగి ఉన్నాను. So you and I can get faith into our heart by declaring that you are part of that covenant relationship with God. నీవు నేను కూడా మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఆ నిబంధనలో నేను భాగస్తులుగా ఉన్నాను అనేది మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. We have to remind that you have a covenant relationship with God. నీవు దేవునితో ఒక నిబంధన సంబంధాన్ని కలిగి ఉన్నావు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. He is saying God did not make a promise to him. దేవుడు తనకు వాగ్దానం చేసినని చెప్పట్లేదు. He did not make a promise to him, but I have a promise with him. అయితే నేను మాత్రము దేవునితో ఒక వాగ్దానాన్ని కలిగి ఉన్నాను, తను కాదు. So because of that covenant, I have protection, I have his presence, and I have healing, and I have victory in my life. ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి నేను కాపుదల కలిగి ఉన్నాను, ఆయన సన్నిధిని కలిగి ఉన్నాను, నా జీవితంలో అనేక విజయాలను కలిగి ఉన్నాను. David was reminding himself of his stand in the covenant relationship. దావీదు తనకు తాను తరచుగా తన యొక్క నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క స్థాయిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. Every time we face a Goliath situation, ప్రతిసారి కూడా మన జీవితంలో గొలియాత్ లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు, maybe in our health, బహుశా మన ఆరోగ్యంలో ఉండొచ్చు, or maybe with our career or our future, బహుశా మన యొక్క భవిష్యత్తు కానీ లేకుండా మన ఫ్యూచర్ లో కానీ, or maybe with any circumstance that we are facing, లేదా మనం ఎదుర్కొనేటువంటి ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా we can remind ourselves మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు that we have the power of this covenant relationship with God. అయితే దేవునితో నేను నిబంధన కలిగి ఉన్నాను కాబట్టి ఆ యొక్క నిబంధన శక్తిని నేను కలిగి ఉన్నానని జ్ఞాపకం చేసుకోవాలి. Like this woman who was unaware, అయితే ఈ స్త్రీ ఏ విధంగా గ్రహించకుండా జీవించిందో, Jesus saw her and said she is not supposed to live like this. యేసు ప్రభు తను చూచి తను ఈ విధంగా జీవించవలసిన అవసరం లేదు అని అన్నాడు. That's why he says, woman, you are loosed from your infirmity. అందుకని అన్నాడు, స్త్రీ నీ యొక్క అనారోగ్యం నుండి నువ్వు విడిపింపబడ్డావు అని అన్నాడు యేసు ప్రభు. And today I want you to know that when God looks at us, అయితే ఈ రోజు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనల్ని ఈ రోజు చూసినప్పుడు he looks through the lens of a covenant relationship. అయితే నిబంధన సంబంధము యొక్క ఆ యొక్క ద్వారము గుండా మనల్ని చూస్తున్నాడండి. And he says you are not supposed to live like that. అయితే నీవు అలాగా జీవించవలసిన అవసరత లేదు అని అంటున్నాడు దేవుడు. So we can claim the promises of God because of our covenant relationship. మనము దేవునితో ఒక నిబంధన సంబంధాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనము మన హక్కులని మనము పొందుకోవచ్చండి. You know, in the Bible it says in John 13 verse 34. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం అండి. It says, Jesus says, I give you a new commandment I give to you, that you love one another as I have loved you, that you also love one another. By this all will know that you are my disciples, if you have love for one another. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. Go ahead. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారిని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనేను. Jesus gave a commandment to say, this is how people will know you are my disciples. యేసు ప్రభు ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తారండి, ఈ విధంగా జనులు మిమ్మల్ని నా శిష్యులుగా గ్రహించగలుగుతారు అని అంటున్నాడు. By loving one another. ఒకరినొకరు ప్రేమించడం. It is because of love the woman experienced the covenant blessing in her life. ఆ స్త్రీ ప్రేమను బట్టి మరి ఆ యొక్క నిబంధన యొక్క శక్తిని ఆశీర్వాదం అనుభవించిందండి. You and I can experience the covenant blessing. నీవు నేను కూడా ఆ యొక్క నిబంధన ఆశీర్వాదంలో మనం అనుభవించవచ్చు. When we move in love. మనము ప్రేమలో ముందుకు కొనసాగినప్పుడు. Because God moves with compassion
ఎందుకంటే దేవుడు కనికరముతో ముందు కదులుతాడు కాబట్టి. And compassion comes out of love. కనికరము అనేది ప్రేమ నుండే వస్తుందండి. And that's why he says, isn't she the daughter of Abraham? అందుకని అంటున్నాడు యేసయ్య, తను అబ్రహాము కుమార్తె కాదా అని అంటున్నాడు. Church, I want you to know that you and I are part of the covenant that God made with Abraham. సంగమా, నీవు నేను కూడా ఒక విషయాన్ని గ్రహించాలి. నీవు నేను కూడా ఆ యొక్క నిబంధనలో పాలిభాగస్తులమై ఉన్నాం. And that's why we qualify for the blessing of God in our lives. అందుగురించే దేవుని యొక్క ఆశీర్వాదములకు మనము అర్హులమై ఉన్నాం. I want to pray with you right now. Can I have the team up, please? మీ కొరకు నేను ఇప్పుడు ప్రార్థించాలని Why don't కోరుతున్నాను. we all stand to our feet? దయచేసి మనమందరం లేచి నిలబడదామండి. I want you to take a few moments and just think about it. కొద్ది నిమిషాలు మీరు ఆ వాటి గురించి మీరు గ్రహించండి. Just think about, how this woman came into the presence of God. ఈ స్త్రీ దేవుని యొక్క సన్నిధిలో ఎలాగో వచ్చిందో ఆ విషయాన్ని మీరు ఒకసారి గ్రహించండి. And she came probably for 18 years to the synagogue. బహుశా తను సమాజ మందిరంలో 18 సంవత్సరాలు వచ్చింది. Even though her condition was bad, తన పరిస్థితి క్షీణించినప్పటికీ కూడా she did one good thing. She never stopped going to the church. ఒక్క మంచి క్రియ చేసిందండి. తను సమాజ మందిరముకు వెళ్ళడం మాత్రం ఎప్పుడు ఆపలేదండి. And I want to encourage you tonight. ఈ రాత్రి మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. Maybe you're living in a difficult time. బహుశా మీరు కష్ట పరిస్థితిలో మీరు ఉన్నారేమో. Don't stop going into the presence of God. ఆయన సన్నిధిలో వెళ్ళడము మీరు ఏమాత్రము కూడా ఆపకండి. Don't stop going into the church. సంఘానికి వెళ్ళడం ఏమాత్రము కూడా ఆపకండి. Because there will come a time ఎందుకంటే ఎలాంటి సమయం వస్తుందంటే when Jesus spots you యేసు ప్రభు నిన్ను చూచినప్పుడు and says, isn't he the son of Abraham? మరి తను అబ్రహాము కుమారుడు కాడా అని యేసు ప్రభు Isn't she అంటాడు. the daughter of Abraham? మరి తను అబ్రహాము కుమార్తె కాదా అని అంటాడు. And he will deliver you. ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. Amen. Amen. Why don't we close our eyes for a moment? అందరం కూడా కళ్ళు Just మూసుకుందాం. lift up your hands and I want you to pray this prayer. దయచేసి అందరం కూడా చేతుల పైకి ఎద్దామండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. I want you to say this prayer. Lord, I thank you that I am part of the covenant. And today I receive the covenant blessing in my life. Father, we thank you, God, for your word tonight, Lord. ఈ రాత్రి Holy Spirit, I pray that you would minister to us, Lord, through this word. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఈ రాత్రి వేళ సమయంన ఈ వాక్కు ద్వారా మీ బిడ్డలకు మీరు పరిచర్య చేయండి. May this word liberate us, Father. ఈ వాక్యము మమ్మల్ని విడిపించును గాక. Thank you, Lord, that we have a covenant relationship with you. తండ్రి, ఈ నిబంధన సంబంధము మేము కలిగినాం బట్టి దానిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. It is eternal and it is unchangeable. ప్రభువా, అది నిత్యమైంది, ఏ మాత్రము మారనటువంటిది. ప్రభువా, We thank you that you are a faithful God. మీరు నమ్మదగిన దేవుడని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. And I speak your blessing, Lord, to come upon everybody here tonight, Lord. ప్రభువా, మీ ఆశీర్వాదములు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన రమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాం. ప్రభువా, The blessing of Abraham might come upon us, Lord. అబ్రహాం ఆశీర్వాదము మా పైన వచ్చును గాక. Lord, even as you said, Lord, that I will make your name great. మీ నామమును గొప్పగా చేయుదునని మీరు వాగ్దానం I చేసినట్టుగా will ప్రభువా, bless you and I will make you great. నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పగా చేసేదనని మీరు వాగ్దానం And so, చేశారు. Father, I speak that promise upon each one of us here tonight. ప్రభువా, ఆ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి పైన నేను విడుదల చేస్తున్నాను. We thank you, God, for your word today. మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. I want to give an opportunity to anybody who's never made a commitment to follow Jesus. మరి యేసయ్యని వెంబడించినటువంటి వారు, మరి మీరు ఒక అవకాశం చేయాలని నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. If you have never accepted Jesus to be the Lord of your life, యేసు ప్రభుని మీ ప్రభువుగా రక్షకుడిగా మీరు అంగీకరించుకున్నట్లయితే, tonight I want to lead you in a prayer. ఈ రాత్రి మిమ్మల్ని ఒక ప్రార్థనలో నడిపించాలని కోరుచున్నాను. If you want to give your life to Jesus, can you please put your hand up? I want to pray with you. మీ జీవితాల్ని యేసయ్యకి సమర్పించుకోవాలనుకున్నట్లయితే దయచేసి మీ చేతుల పైకి ఎత్తండి. I want you to repeat this prayer after me. ఈ ప్రార్థన మీరు నా వెనకాల దయచేసి చెప్పండి. Say, Lord Jesus, I thank you for speaking to me. I make a choice to give my life to Jesus.
I repent of all my sin and I receive Jesus as my Lord and my Savior. In Jesus' name. నా వెనకాల ప్రార్థన చెప్పండి. పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభు మీ కుమారుడని నేను నమ్ముచున్నాను. యేసు ప్రభు నా పాపముల కొరకు సిలువ పైన మరణించి తిరిగి లేచాడని నేను నమ్ముచున్నాను. యేసు ప్రభువా, నా పాపములను మీ పరిశుద్ధమైన రక్తముతో క్షమించండి. నా హృదయాన్ని, నా జీవితాన్ని మీకే సమర్పించుకుంటున్నాను. నీవే నా ప్రభు అని, నీవే నా రక్షకుడని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Father, may this word bring blessing into our lives, Father. తండ్రి, మీ వాక్యము మా జీవితంలో ఆశీర్వాదము కలుగునిము కాక. And all the people who made a commitment here tonight, Lord. ప్రభువా, ఈ రాత్రి తండ్రి సమర్పించుకున్న ప్రతి వ్యక్తిని ప్రభువా, Lord, fill them with your Holy Spirit, Lord. మీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి ప్రభువా. And continue to strengthen their faith, Lord. తండ్రి, వారి విశ్వాసంలో ముందుకు బలపరుస్తూ ఉండండి దేవా. We thank you, God. In Jesus' name we pray. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం దేవా. Amen. Amen. Come on, let's all put our hands together, give him praise. దయచేసి అందరం చప్పట్లు కొడదామండి.